వినరా మల్లన్న చరితము తకతలాంటి తకతిమి వినరా మల్లన్న చరితము తలాంటి తకతిమి విన్న వారికి కలుగు శుభాలు చూసిన వారికి సిరుల వరాలు వినరా మల్లన్న చరితము తకతలాంటి తకతిమి వినరా మల్లన్న చరితము వినరా మల్లన్న చరితము తకిట తకిట ధిమి వినరా మల్లన్న చరితము తలాంటి తకతిమి. ఆ విధంగా కోరమైసాల కుమరెల్లి మల్లయ్య అక్క మావురాల ఎల్లమ్మ దీవెని తీసుకుని ఏ విధంగా పోతున్నాడయ్యా అంటే ఏ విధంగా పోతున్నాడయ్యా? పట్నాల మల్లన్న పట్టు వట్టి పోతుండు కోరమీసాల వాడు కొండలెక్కిపోతుండు దండి సూరుడు చూడు రాని కొండ దిగుతుండు కారడవితో వల్ల పల్లె బాట పట్టిండు మారు పెళ్లికై చూడు మల్లన్న కదిలిపోతుండు బళా బళా నోయ్ తమ్ముడా మేలు బళా నోయ్ దాదానా బలా బలా నోయ్ తమ్ముడా మేలు బలా నోయ్ దాదానా. దేవరాజు దేవుడు మల్లన్న రేపల్లెవాడికి పోతున్న సమయాన ఆ పర్వతాల మీద ఉన్న భామ బలిజ మేడలమ్మ అంజనమేసి చూసింది. ఆ మల్లయ్యను బాట సాగనివ్వొద్దని ఏమి చేస్తుందయ్యా అంటే ఏమి చేస్తుందయ్యా? మొక్కుకున్నది మట్టి చెట్లానే తొవ్వని బద్దాని మేడాల దేవి వేడుకున్నది మేడాల దేవి వేడుకున్నది మేడాల దేవి వేడుకున్నది. మల్లన్న పోతంటే ఆ మట్టి చెట్లు తొవ్వకేయిగా అడ్డు విరిచాయి మల్లన్నను బాట సాగని పక్క ఆ మట్టి చెట్లు అడ్డుకున్నాయి ఆ మధ్య చెట్లు అడ్డుకున్నాయి ఆ మధ్య చెట్లు అడ్డుకున్నాయి. ఓ మధ్య వృక్షాలారా నా త్రోవకు ఎందుకు అడ్డు వస్తున్నారు? అడ్డు తొలగండి, నన్ను ముందుకు సాగనివ్వండి. ఓ జంగమదేవ మల్లన్న మమ్ము క్షమించు. వనదేవతను ఆ మేడాలదేవి వేడుకోగా మేము మీ త్రోవకు అడ్డు నిలిచాము. మళ్ళీ పర్వతాలకు చేరుకోండి, మేము ముందుకు వెళ్ళనివ్వము. వెళ్ళిపోండి. అబ్బబ్బ మల్లయ్య మాటలిన్నడో అగోల మండిండో బండారి తీసిగా బండ మీద కొట్టిండో బండారి మల్లయ్య. అబ్బబ్బ మల్లయ్య మాటలిన్నడో జోల మండిండో బండారి తీసిగా బండ మీద కొట్టిండో బండారి మల్లయ్య. పుట్టు పుట్టు మన్ను గొడ్డలే పుట్టించే పుట్టిన గొడ్డలిని మల్లన్న చేతబట్టి పుట్టిన గొడ్డలిని మల్లన్న చేతబట్టే పట్టు వట్టి మల్లన్న చెట్లనే కొట్టబట్టే ఒక్కొక్క చెట్టు పోయి వేల చెట్లు కాబట్టే ఒక్కొక్క చెట్లు పోయి వేల చెట్లు కాబట్టే. అబ్బబ్బ దేవుడు ఇక ఆశ్చర్యపడ్డడో దేవరాజు మల్లయ్య. ఇట్ల కాదు అట్ల కాదని ఏమీ చేస్తుందురో రాజు మల్లయ్య. పిడికెడు బండారి మీద తల్లుకున్నాడు సిట్టలు కరుపమే మల్లన్న సిద్ధల రూపమే మల్లన్న ఎత్తిండు. మధ్య చెట్ల ఏర్లనేమో పుట్ట పుట్ట కొరుకుతుండు పుట్టిన ఏర్లేమో పుట్టు పుట్టు కాబట్టే పుట్టిన ఏర్లేమో పుట్లు పుట్లు కాబట్టే. కొరమీసాలవాడు కనకనమని మండెనో కల్లెర్ర చేసెనో పటపట పళ్ళు కొరికి మొండి పట్టు పట్టెనో మా రాజు మల్లయ్య. ఏ అక్క చూడు మల్లయ్య గోలె మండెరా అడివంతగాల పెట్ట ఊనుకుంటుండురా. చూడు మల్లయ్య గోల మండరా అంతకాల వెంట ఊరుకుంటుందరా. కాశ పుల్లలే ఇక చేత పట్టినాడు రా పుల్ల పుల్లనే ఇక రాయనే పట్టెరా. పుల్లలే ఇక చేతబట్టినాడురా, పుల్లలే ఇక రాయనే పట్టెరా. పుల్లలే రాయంగా
అగో ఆ మహిమల మహారాజు అంటువెట్టిన అడవి భగ్గున మండి మంటలు మిరుగులు కైలాసం చేరినాయి. ఆహా. ధ్యానముద్రలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు ఆ వేడికి వెంటనే కళ్ళు తెరిచి చూశాను. ఓహో. మల్లన్న దేవుని కోపానికి అడివంతా కాలుతున్నదని మల్లన్నను వెంటనే శాంతపరచాలని పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి చేరుకున్నారు. అబ్బా అగ్గి మీద అగ్గి పంతులాడి నోడు అలసి సలసిపోయి మల్లన్న దేవుడు పెద్ద బండ మీద చేరుకున్నాడు. పరుపు బండ పైన వండుకున్నాడు. పరుపు బండ పైన వండుకున్నాడు. పరుపు బండ పైన వండుకున్నాడు. కైలాసము నుండి శంకరులు భూలోకమే ఇక చేరుకున్నారు. కొడుకు మల్లయ్యను చూడవచ్చినారు. కోరమిసాల మల్లును కలిసిండ్రు. కోరమిసాల మల్లును కలిసిండ్రు. కోరమిసాల మల్లును కలిసిండ్రు. శరణు శరణు తల్లిదండ్రులారా, మీకు శతకోటి వందనాలు. కైలాసం నుండి భూలోకానికి చేరుకున్నారు. కారణమేమిటో సెలవీయండి. నాయన మల్లయ్య, నీ కోపాగ్నికి పచ్చని అడివంతా భస్మమైపోతుంది. పశువులు పక్షులు నాశనమవుతున్నాయి. నా పుత్రుని వల్ల సమస్త విశ్వము వినాశనం కావద్దని ఆ మంటలార్పి నీ చెంతకొచ్చాం మల్లన్న. అవును మల్లయ్య, నువ్వు రేపల్లెకు పోయే మార్గం సుగమమవుతుంది. క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగి వస్తావు నాయనా. తల్లిదండ్రులారా, మీ దీవెనలు నా వెంట ఉంటే నేను సదా ధన్యుణ్ణి. నన్ను దీవించండి. అదగో బండర కండు చూడు, గుర్ర మెచ్చిపోతుండు, తెల్ల తెల్ల తెమ్మల్ల మల్లన్న పోతుండు, బొంగే సందాలన్నీ దాటి వెళ్ళిపోతుండు, దండి పాటు మల్లన్న మొండి పట్టు పట్టిండు. బడా బళాలోయ్ తమ్ముడా, మేలు బళాలోయ్ దాదానా, బలా బలానోయ్ తమ్ముడా, మేలు బలానోయ్ దాదానా. సాయిరాం మల్లన్న దేవుడు, శ్రీరామ మల్లన్న దేవుడు, దైతలాంగు తగదిని. ధీరుడు సూర్యుడు బహుపరాక్రముడు దేవరాజు దేవాది దేవుడు సాయిరాం మల్లన్న దేవుడు. అరెరెరెరెరెరె. శ్రీరామ మల్లన్న దేవుడు, దైతలాంగు తగదిని. ధీరుడు సూర్యుడు బహుపరాక్రముడు దేవరాజు దేవాది దేవుడు సాయిరాం మల్లన్న దేవుడు. తలాంగుతకతిమిత. ఆ దేవరాజు దేవుడు మల్లయ్య రేపల్లెవాడుకు చేరుకుని ఏ విధంగా పల్లెలోకి పోవాలని ఆలోచిస్తున్నాడయ్యా అంటే, ఆహా అట్లనా? మరి అప్పుడు ఆ రేపల్లెవాడలో ఏం జరుగుతుందయ్యా అంటే, ఏం జరుగుతుందయ్యా? ఏం జరుగుతుందో నువ్వే చూడరా. ఓ